బీమ్స్టెక్ అనేటువంటి కూటమికి సంబంధించి ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, బీమ్స్టెక్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది, బీమ్స్టెక్కి సంబంధించినటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఎన్ని జరిగినాయి, బీమ్స్టెక్లో దాని వ్యవస్థను అంటే బీమ్స్టెక్ని స్థాపించినటువంటి దేశాలు ఏంటి, తర్వాత జాయిన్ అయినటువంటి దేశాలు ఏంటి, సో మరి ఆసియాకి సంబంధించి ఏ ప్రాంతాల నుంచి దేశాలు ఈ బీమ్స్టెక్ అనేటువంటి కూటమిలో పాలు పంచుకుంటున్నాయి, బీమ్స్టెక్కి సంబంధించి భారత్ అనేది ఏ విధంగా ఈ కూటమి ద్వారా అభివృద్ధి చెందాలి అని అనుకుంటుంది, ఈ కూటమికి సహకరిస్తుంది, ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం ఈ క్లాస్ ద్వారా నేర్చుకుంటాం. ఇక ఫ్యూచర్లో ఎక్కడైనా బీమ్స్టెక్ అనేటువంటి అంశం వస్తే సో దీనికి సంబంధించి మనం నేర్చుకునేటువంటి అంశాలతో పాటు కొన్ని అప్డేట్స్ ఏమైనా వస్తే అవి నేర్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మనం దాదాపు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది స్టేట్మెంట్ లెవెల్ కావచ్చు, ఇంతకుముందు అడిగినటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్, ఇలాంటివి కూడా మాట్లాడదాం. బీమ్స్టెక్ అనేటువంటి కూటమిని భారత్ అనేది నైబర్హుడ్ ఫస్ట్ అనేటువంటి పాలసీకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది, ఈ విధానాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. బీమ్స్టెక్కి సంబంధించి లుకిస్ట్ పాలసీ అనేటువంటి విధానానికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మూడోది వచ్చి ఏంటి అని అంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధితో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేటువంటి అంశానికి ప్రయారిటీ ఇస్తూ ఉంది. ఓకేనా? సో ఇక్కడ 3 అంశాలకి ప్రయారిటీని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఒకటి ఏమంటున్నాము అని అంటే నైబర్హుడ్ అని అంటున్నాం. నైబర్హుడ్ ఫస్ట్ అనేటువంటి విధానానికి ప్రయారిటీ ఇస్తుంది. ఇక రెండోది లుకిస్ట్ పాలసీకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మూడోది ఆర్థిక అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రాల ద్వారా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రాలు భారత్ ఆర్థిక అభివృద్ధి. సో ఈ అంశాలకి ప్రయారిటీ ఇస్తున్నదే ఈ భారత్ ఈ విధానాలను దేనిలో ప్రయారిటీగా తీసుకుంటుంది అని అంటే బీమ్స్టెక్లో తీసుకుంటా ఉంది. దేనిలో తీసుకుంటా ఉంది అని అంటున్నాం? బీమ్స్టెక్లో. ఇగో డెప్త్ క్వశ్చన్స్ అంటే ఇలా ఉంటాయండి. సో ఇప్పుడు ఈ బీమ్స్టెక్కి సంబంధించినటువంటి మెంబర్స్ కంట్రీస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్కి తక్కువ ప్రయారిటీ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఇలాంటి ఆన్సర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఇది స్టేట్మెంట్ లెవెల్లో ఇస్తాడు, మళ్ళీ ఏమంటాడు 1 రైటా 2 రైటా 3 రైటా అని అంటాడు. కాబట్టి ఇప్పుడు బీమ్స్టెక్ అనేటువంటి కూటమితో భారత్ అనేది ఈ కూటమిలో కొనసాగుతూ భారత్ అభివృద్ధి చెందేందుకోసం ఈ 3 పాయింట్స్కి ప్రయారిటీ ఇస్తూ ఉంది. ఒకటి నైబర్హుడ్ ఫస్ట్ అంటున్నాం, రెండోది వచ్చి లుకిస్ట్ పాలసీ అని అంటున్నాం. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలు భారత ఆర్థిక అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి చెందితే భారత ఆర్థిక అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది అనేది మరొక కోణంలో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని బీమ్స్టెక్తో భారత్ అనేది ఈ కూటమిలో కొనసాగుతూ ఉంది. మరి ఇప్పుడు బీమ్స్టెక్కి సంబంధించినటువంటి అంశం మాట్లాడుతున్నాం కాబట్టి క్వశ్చన్ ఇలా రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చలో మనం బీమ్స్టెక్ గురించి మాట్లాడదాం. దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మనం ఇప్పుడు మాట్లాడతాం. మరి బీమ్స్టెక్ అంటే ఏమిటి సార్? ఇగో దీని అబ్రివేషన్కి అవకాశం ఉంది. బీమ్స్టెక్కి సంబంధించినటువంటి దానిని విస్తరించండి అని క్వశ్చన్ ఇస్తారు. బీమ్స్టెక్ అని అంటే ఏమిటి అని అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అంటున్నాం. ఏమంటున్నాం? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అంటున్నాం. ఇగో దీనిని విస్తరించండి అని అంటే మనం రాయాల్సినటువంటి అంశం. బీమ్స్టెక్ అంటే ఏమిటి?
బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అంటున్నాం. దీనినే తెలుగులో ఏమంటాము అని అంటే బహుళ రంగ సాంకేతికత మరియు ఆర్థిక సహకారం కోసం బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ అని అంటున్నాం. సార్ ఇక్కడ ఈ బహుళ రంగ సాంకేతికత మరియు ఆర్థిక సహకారం కోసం బే ఆఫ్ బెంగాల్ అని అంటున్నాం కాబట్టి ఈ బే ఆఫ్ బెంగాల్ గురించి ఒకటి రెండు అంశాలు మాట్లాడదాం. మీ అందరికీ తెలుసు కదా, బంగాళాఖాతానికి సంబంధించిందే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అని పిలుస్తూ ఉన్నాం. సో ఈ బంగాళాఖాతం అనేది ఇండియన్ ఓషన్లో హిందూ మహాసముద్రంలో ఏ దిక్కున ఉంటుంది ఒక్కసారి చెప్పుర్రి ఆన్సర్. బంగాళాఖాతం అనేది హిందూ మహాసముద్రానికి ఏ దిక్కున ఉంటుంది? మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటాం కదా భారతదేశానికి, అలానే హిందూ మహాసముద్రానికి బంగాళాఖాతం అనేది ఈశాన్య ప్రాంతంలో ఉంటుందండి. ఈ అంశాన్ని జస్ట్ గుర్తుంచుకోండి. మనం ఇక్కడ బేసిక్స్ మాట్లాడుతున్నాం కాబట్టి బంగాళాఖాతం అనేది హిందూ మహాసముద్రానికి ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దేనికి ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది అని అంటున్నాం? హిందూ మహాసముద్రానికి. మరి ఈ బంగాళాఖాతంని ఆధారంగా చేసుకొని బంగాళాఖాతం మీద డిపెండ్ అయి ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమినే బిమ్స్టెక్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ ఎం అనేది స్టార్ట్ అయినప్పుడు లేదు. సో దీన్ని ముందు ఏమన్నారు అని అంటే ఈ బిస్టెక్ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఎం అనేది తర్వాత యాడ్ అయ్యింది. సో ఇలా ఈ బిమ్స్టెక్ అనేది మనకు ఒక కూటమిగా కనబడతా ఉంది. ఈ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే హిందూ మహాసముద్రానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి బంగాళాఖాతంను ఆధారం చేసుకుని ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకి సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధి కోసం, దానితో పాటు ఆర్థికంగా మరియు సాంకేతికంగా ఎదిగేందుకోసం ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ కూటమి ఏ విధంగా సహకరించుకుంటుంది? బంగాళాఖాతం ఆధారంగా సాంకేతికంగా అలాగే ఆర్థికంగా సహకరించుకోవడం జరుగుతూ ఉంది. ఆర్థికంగా సహకారం అనేది పెంపొందించుకుంటున్నాయి అని గుర్తుంచుకోవాలి. సో మరి ఇప్పుడు బంగాళాఖాతం ఆధారంగా ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు సంబంధించినటువంటి దేశాలు కలిసి ఒక 7 దేశాలు ఈ కూటమిని రన్ చేస్తూ ఉన్నాయి, ఈ కూటమిలో ఉన్నాయి అని అంటున్నాం. మరి ఈ బిమ్స్టెక్కి సంబంధించినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూప్లో దక్షిణాసియా దేశాలు ఎన్ని ఉన్నాయి అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఇగో డెప్త్ క్వశ్చన్, నువ్వు కరెక్ట్ లాజిక్ పాయింట్ పట్టగలిగితే దీనికి ఆన్సర్ చేస్తావు. దక్షిణాసియా దేశాలు ఎన్ని, అలాగే ఆగ్నేయ ఆసియా దేశాలు ఎన్ని? క్వశ్చన్ చాలా బాగుంది. బిమ్స్టెక్ కూటమికి సంబంధించి దక్షిణాసియా దేశాలు ఎన్ని, ఆగ్నేయాసియా దేశాలు ఎన్ని? అంటే ప్రపంచం మ్యాప్ పైన మనకి గ్రిప్ ఉంటే ఇమ్మీడియట్లీ మనం ఆన్సర్ చేయగలుగుతాం ఈ కూటమికి సంబంధించినటువంటి సభ్య దేశాల పైన. ఇప్పుడు మెంబర్స్ కంట్రీస్ గురించి మాట్లాడుతున్నాం. బిమ్స్టెక్కి సంబంధించినటువంటి మెంబర్స్ కంట్రీస్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు ఈ సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి అని అంటే 7 ఉన్నాయండి. ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 7 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ 7 సభ్య దేశాలను కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇగో సభ్య దేశాల సంఖ్య 7 అని అంటున్నాం. ఓకేనా? సో మరి ఈ 7 ఒక్కసారి తెలుసుకుని అందులో దక్షిణాసియా దేశాలు ఎన్ని, ఆగ్నేయాసియా దేశాలు ఎన్ని అనేది నేను చెప్తా. సో ఫస్ట్ ఏమంటున్నాము అని అంటే బంగ్లాదేశ్ అని అంటున్నాం. ఇగో ఇది ఒక సభ్య దేశం, మన భారత్కి ఈశాన్య రాష్ట్రాల పక్కన ఉంటుంది. ఓకేనా? రెండోది ఏమంటున్నాము అని అంటే భూటాన్ అని అంటున్నాం. సో భూటాన్. ఓకే, మూడోది వచ్చి ఏమంటున్నాము అని అంటే భారత్, మన దేశం. నాలుగోది వచ్చి ఏమంటున్నాము అని అంటే నేపాల్. ఐదోది వచ్చి ఏమంటున్నాము అని అంటే శ్రీలంక. ఓకే, ఆరవ కంట్రీ వచ్చి ఏమంటున్నాం మయన్మార్. ఏడవది వచ్చి థాయిలాండ్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. థాయిలాండ్. సో ఇవి
7 సభ్య దేశాలు బీమ్స్టెక్ అనేటువంటి కూటమిలో మనకు కనిపిస్తున్నటువంటి 7 సభ్య దేశాలు. సో 7 సభ్య దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్. సో ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్కి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడండి. ఇగో ఈ 5 సభ్య దేశాలు కూడా దక్షిణ ఆసియా దేశాలుగా పరిగణించబడతాయి. ఇగో దక్షిణాసియా దేశాలు ఏవి అన్నప్పుడు ఈ 5ంటిని రాయాలి. ఇక్కడ మనం రాసినటువంటి మయన్మార్, థాయిలాండ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆగ్నేయాసియా దేశాలు అని చెప్పాలి. ఆగ్నేయాసియా దేశాలు. ఇప్పుడు బీమ్స్టెక్కి సంబంధించిన 7 సభ్య దేశాలను అడగడం అనేది పాత స్టైల్లో ఉన్నటువంటి క్వశ్చన్. 7 సభ్య దేశాలు అని అంటే 7ంటిని గుర్తుపడతాం. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అని అంటే బీమ్స్టెక్లో సభ్య దేశాల సంఖ్య 7, ఇందులో ఆగ్నేయాసియా దేశాల సంఖ్య 5, దక్షిణాసియా దేశాల సంఖ్య 2 అని రెండింటిని కొంచెం రివర్స్ చేసి ఇస్తాడు. ఇందులో సరికానివి గుర్తించండి అని అంటాడు. సరికానివి మనం ఏం చెప్పినాం? ఇగో ఇది చెప్పినాం, ఇది చెప్పినాం. దక్షిణాసియా దేశాల సంఖ్య మనం 2 అని అన్నాం, ఇది సరికాదు. ఇక్కడ ఏదైతే ఆగ్నేయాసియా దేశాల సంఖ్య 5 అన్నాం, ఇది సరికాదు. సరికానివి గుర్తించండి అన్నప్పుడు కింద మనం ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ రైట్ అవుతాయి. సరైనది గుర్తించండి అన్నప్పుడు బీమ్స్టెక్లో 7 సభ్య దేశాలు ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పినటువంటి ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఈ 7 సభ్య దేశాలను గుర్తుంచుకోవాలి. సౌత్ ఏషియాకి సంబంధించినటువంటి కంట్రీస్ ఏమో ఇక్కడ మనకి బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్, శ్రీలంక అని గుర్తుంచుకోవాలి. ఇక ఆగ్నేయాసియాకి సంబంధించినటువంటి దేశాలనేమో మయన్మార్, థాయిలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా?